హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. మనం డైలీ ఏపీఎఫ్పిఓ మెయిన్స్ స్థానితర ఎగ్జామ్కి జనరల్ సైన్స్ విచ్ క్యారీస్ 50 మార్క్స్ ఈ చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ అనేది రివిజన్ చేస్తూ వస్తున్నాము. సో అన్ని యూనిట్స్ 1 to 9 యూనిట్స్ ఉన్నాయి. కంప్లీట్ సిలబస్ మనకి అన్ని యూనిట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఓన్లీ 1 యూనిట్ బ్యాలెన్స్, దట్ ఈస్ యూనిట్ 6 కార్బన్ కాంపౌండ్స్. ఈ టాపిక్ కూడా మనం ఈ రోజు కనుక కంప్లీట్ చేసాము అని అంటే మనం కంప్లీట్ జనరల్ సైన్స్ 50 మార్క్స్ కి సంబంధించి కూడా రివిజన్ అనేది కంప్లీట్ చేసినట్లే. ఈ సిరీస్ అనేది మోస్ట్లీ మీకు రివిజన్ చేసుకోవడానికి కానీ లేదంటే మీ కాన్సెప్ట్ అనేది అట్లీస్ట్ ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మీకు ఎగ్జామ్ లో కనుక ఇది ఇంకా యూజ్ అయింది అంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ, రైట్? నెక్స్ట్, సో టుడే గోయింగ్ టు అవర్ ఫస్ట్ క్వశ్చన్. ఫంక్షనల్ గ్రూప్ ప్రెసెంట్ ఇన్ ఆల్కహాల్స్. ఆల్కహాల్స్ యొక్క ఫంక్షనల్ గ్రూప్ అనేది ఏంటి అంటున్నాడు. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, కార్బన్ కాంపౌండ్స్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉండేటివి చూస్తాం. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏవేవి ఇంపార్టెంట్ అంటే ఓన్లీ కొన్నే ఇంపార్టెంట్. ఆల్కహాల్స్ చూసుకోవాలి, ఆల్డిహైడ్స్ చూసుకోవాలి, అలాగే కీటోన్స్ చూసుకోవాలి, అండ్ దెన్ అసిటిక్ యాసిడ్ చూసుకోవాలి. మెయిన్ గా ఇవి చూసుకోండి. ఆ తర్వాత మీరు వీటిలో కూడా మనకి ఇంపార్టెంట్ ఇచ్చాడు. ఇక్కడ ఫార్మాల్డిహైడ్ గురించే చూసుకోమని ఇచ్చాడు. అలాగే కీటోన్స్ లో కూడా అలానే ఇచ్చాడు. అసిటోన్ గురించి చూసుకోమని మనకి మెయిన్ గా ఇచ్చాడు. అసిటిక్ యాసిడ్ లో కూడా మీకు ఇది కార్బాక్సిలిక్ యాసిడ్స్ లో అసిటిక్ యాసిడ్ గురించి మెయిన్ గా చూసుకోమని చెప్పాడు. కాబట్టి ఓన్లీ వాడు ఏమైతే సిలబస్ లో మనకి క్లియర్ గా మెన్షన్ చేశాడో అవి ఫస్ట్ చూసుకోండి. మీకు టైం ఉంది అనుకుంటే మిగతావి చూసుకోండి, రైట్? సో కమింగ్ టు దిస్ క్వశ్చన్, ఫంక్షనల్ గ్రూప్ ఆఫ్ ఆల్కహాల్స్ ఏముంటుంది? సింప్లీ మనకి OH అనే ఫంక్షనల్ గ్రూప్ అనేది యాడ్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్, జనరల్ ఫార్ములా ఆఫ్ మోనోహైడ్రిక్ ఆల్కహాల్స్. మోనోహైడ్రిక్ ఆల్కహాల్స్ యొక్క జనరల్ ఫార్ములా అనేది ఏముంటుంది అని అడుగుతున్నాడు. సో ది ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి, CnH2n+1OH. ఆల్కహాల్స్ అంటున్నాడు కాబట్టి సింపుల్ గా మీరు ఇక్కడ ఆప్షన్ కి వచ్చేయచ్చండి. ఎందుకు అంటే ఆల్కహాల్స్ కి మనకి ఏం రావాలి? OH అనే ఫంక్షనల్ గ్రూప్ అనేది యాడ్ అవ్వాలి. ఇక్కడ ఆప్షన్స్ లో ఎక్కడైనా OH ఉందా? ఓన్లీ సెకండ్ ఆప్షన్ లో ఉంది. సో ఆన్సర్ వచ్చేసి సింపుల్ గా సెకండ్ ఆప్షన్ అని మీరు పెట్టేయచ్చు అనమాట, రైట్? నెక్స్ట్, ఎథనాల్ ఈస్ ప్రిపేర్డ్ ఇండస్ట్రియల్లీ బై. ఎథనాల్ ని ఇండస్ట్రియల్ ప్రాసెస్ లో ఎలా ప్రిపేర్ చేస్తాము అని అడుగుతున్నాడు. సో సింపుల్ గా చెప్పాలంటే మనం ఫర్మెంటేషన్ ఆఫ్ షుగర్స్, ఈ షుగర్స్ నుంచి మనం ఎథనాల్ ని ప్రిపేర్ చేయొచ్చు అనమాట. మరి ఎథనాల్ యొక్క ఫార్ములా ఏంటి? C2H5OH. OH అని ఎందుకు రాస్తున్నాం? బికాస్ ఆఫ్ ఆల్కహాల్. ఎథనాల్ లో ఓల్ అని ఎందుకు వస్తుంది అంటే మనకి ఆల్కహాల్ అనే ఫంక్షనల్ గ్రూప్ ఏదైతే ఉందో దాని యొక్క ఫంక్షనల్ గ్రూప్ OH అనమాట. ఫార్ములా రాసినప్పుడు OH రావాలి. అదే మనం నేమింగ్ కనుక ఇచ్చాము అంటే ఆ నేమింగ్ IUPAC నేమింగ్ అని నేమింగ్ ఇచ్చినప్పుడు ఓల్ అనేది యాడ్ అవ్వాలి, రైట్? అందుకే ఇక్కడ ఇథనాల్ వచ్చింది, ఫార్ములాలో OH అనేది వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఫర్మెంటేషన్ ఆఫ్ షుగర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఎథనాల్ రియాక్ట్స్ విత్ సోడియం టు ప్రొడ్యూస్. సింపుల్ గా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, క్లాసెస్ లో కూడా మీకు ఇదే చెప్పాను. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫార్ములా అనేది ఫస్ట్ వేసుకోండి. ఏమంటున్నాడు? ఎథనాల్ అనేది సోడియంతో గనక రియాక్ట్ అయితే మనకి ఏం ఫామ్ అవుతుంది అని అంటున్నాడు, రైట్? సో సింపుల్ గా మనకి ఏం ఫామ్ అవుతుంది? హైడ్రోజన్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు? బికాస్ సోడియం అనేది ఇక్కడ మనకి ఈ యొక్క ఇథనాల్ ఏదైతే ఉందో ఈ ఇథనాల్ లో మనకి కార్బన్ ఏదైతే హైడ్రోకార్బన్స్ ఉంటాయో వాటితో అటాచ్ అయిపోవడం జరుగుతుంది. వాటితో అటాచ్ అయిపోయి మనకి ఏం ఫామ్ అవుతుంది? సోడియం ఆల్కాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. మరి ఏ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది? హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్స్. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ, హైడ్రోజన్ గ్యాస్. నెక్స్ట్ క్వశ్చన్, ఫార్మాల్డిహైడ్ బిలాంగ్స్ టు. ఇందాకే చూసాం ఫంక్షనల్ గ్రూప్స్ లో ఫార్మాల్డిహైడ్ పేరులోనే ఉంది. ఫార్మాల్డిహైడ్ అనేది దేనికి సంబంధించింది? ఆల్డిహైడ్స్ కి సంబంధించింది, రైట్? నెక్స్ట్, ఫార్మాలిన్ ఈజ్. ఫార్మాలిన్ అనేది ఏంటి అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ ఆర్ సాలిడ్ ఫార్మాల్డిహైడ్, 40% అక్వియస్ ఫార్మాల్డిహైడ్, డైల్యూట్ ఆల్కహాల్, పాలిమర్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్ అని అంటున్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్, 40% అక్వియస్ ఫార్మాల్డిహైడ్. సింప్లీ ఇలా అక్వియస్ అనే దానికి ఇలా కూడా రాస్తాము. ఎగ్జామ్ లో కనుక మీకు ఇలా ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వదు. అక్వియస్ ఫార్మాల్డిహైడ్, దట్టు 40% మాత్రమే ఉండేది మనకి ఫార్మాలిన్ అని పిలుస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్,
అసిటోన్ ఈజ్ కామన్లీ యూస్డ్ యాజ్. అసిటోన్ ని మనం కామన్ గా ఎక్కడ యూజ్ చేస్తాము అంటున్నారు. సింపుల్ గా అసిటోన్ అనేది దేనిలో చదువుకుంటామన్నాను, కీటోన్స్. ఈ కీటోన్స్ లో నేమింగ్ అనేది ఏం యాడ్ అవుతుందంటే ఓన్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి మనకి కీటోన్స్ లో నేమింగ్ లో ఓన్ అనేది యాడ్ అవుతుంది, రైట్. సో అసిటోన్ ఎలా యూజ్ చేస్తాం, నెయిల్ పాలిష్ రిమూవర్. మోస్ట్ కామన్ ఎగ్జాంపుల్ వచ్చేసి నెయిల్ పాలిష్ రిమూవర్ అని చెప్పాను. ఎందుకు, బికాస్ ఒకవేళ మీ ఇంట్లో కనుక నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంది అంటే ఇప్పుడైనా కూడా చెక్ చేసుకోండి. వన్స్ మీరు మీ యొక్క నెయిల్ మీద కనుక ఇది అప్లై చేశారు అంటే మీకు కూల్ గా ఉన్నటువంటి ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. దట్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అసిటోన్. అసిటోన్ అనేది కూల్ గా ఉంటుంది, రైట్. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెయిల్ పాలిష్ రిమూవర్ గా యూజ్ చేస్తాము, సాల్వెంట్ గా యూజ్ చేస్తాము, అలాగే క్లీనింగ్ ఏజెంట్ గా కూడా యూజ్ చేస్తాం. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఆల్ ది అబౌవ్. నెక్స్ట్ క్వశ్చన్, కామన్ నేమ్ ఆఫ్ అసిటిక్ యాసిడ్. అసిటిక్ యాసిడ్ యొక్క కామన్ నేమ్ మనకి తెలుసు. అసిటిక్ యాసిడ్ ని వెనిగర్ అని కూడా పిలుస్తాం, రైట్. ఫార్మిక్ యాసిడ్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, యాంట్స్ లో ఉంటుంది. వెనిగర్ యాసిడ్ ఏం కాదండి, వెనిగర్. నెక్స్ట్ క్వశ్చన్, వెనిగర్ కంటైన్స్ అసిటిక్ యాసిడ్ అబౌట్. వెనిగర్ లో అసిటిక్ యాసిడ్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అంటున్నారు. సో 5% ఆఫ్ అసిటిక్ యాసిడ్ మనం ఏం పిలుస్తామంటే వెనిగర్ అని పిలవడం జరుగుతుంది. మరి అసిటిక్ యాసిడ్ దేని పార్ట్ అని చెప్పాను నేను, అంటే దేనిలో ఒక టైప్ అని చెప్పాను, కార్బాక్సిలిక్ యాసిడ్స్ యొక్క టైప్, రైట్. మరి దీని యొక్క ఫంక్షనల్ గ్రూప్ ఆర్ అడిషనల్ గ్రూప్ అనేది మనకి ఏమని వస్తుంది, CH3 COCH3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, సోప్ ఈజ్ కెమికల్లీ. సోప్ అనేది కెమికల్ గా ఏంటి అని అడుగుతున్నాడు. మనకి సింపుల్ గా సోప్ యొక్క అసలు ప్రిపరేషన్ ప్రాసెస్ ఏమని పిలుస్తాను, సాపోనిఫికేషన్ ప్రాసెస్ అంటాం, రైట్. ఈ యొక్క సాపోనిఫికేషన్ ప్రాసెస్ లో మనకి ఫామ్ అయ్యే సోప్స్ అనమాట. మరి ఈ యొక్క సోప్ అనేది కెమికల్ గా ఎలా ఉంటుంది, దాని యొక్క స్ట్రక్చర్ ఆర్ ఏమవుతుంది అంటున్నాడు. ఎస్టరా, సాల్ట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడా, యాసిడ్ అవుతుందా లేదంటే ఆల్కహాల్ అవుతుందా అంటున్నాడు. ఒక సాల్ట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ అవుతుంది అనమాట, రైట్. ఎందుకని, బికాస్ ఈ యొక్క సోప్ అనేది మనకి సోడియం కానీ పొటాషియం కానీ సాల్ట్స్ తో ఫామ్ అవుతుంది కాబట్టి మనకి ఇది సాల్ట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్, సోప్ ఈజ్ ప్రిపేర్డ్ బై. సోప్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తాం, ఇప్పుడే చెప్పాను. సాపోనిఫికేషన్ ప్రాసెస్ తో సోప్ అనేది ప్రిపేర్ చేయబడుతుంది. ఎలా, ఒక ఫ్యాట్ ని ఒక ఆల్కలీతో మనం మిక్స్ చేసి రియాక్షన్ అనేది జరిగినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంటే సోప్ అనేది ఫామ్ అవుతుంది. ఈ సోప్ తో పాటు ఒక బై ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఆ బై ప్రోడక్ట్ ఏంటి మనకి అంటే గ్లిజరాల్. ఓకే, ఈ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, డిటర్జెంట్స్ ఆర్ ప్రిఫర్డ్ ఓవర్ సోప్స్ బికాస్ దే ఆర్. డిటర్జెంట్స్ ప్రిఫర్ చేస్తాం సోప్స్ కంటే కూడా, ఎందుకు అని అడుగుతున్నారు. ఎందుకు, బికాస్ దే వర్క్ హార్డ్ ఇన్ వాటర్. వాటర్ లో డిటర్జెంట్స్ అనేవి ఎక్కువగా మనకి వర్క్ చేయడం జరుగుతుంది కంపేర్ టు సోప్స్ అనమాట. అంతేగాని అవి న్యాచురల్ అని కాదు, చీపర్ అని కాదు, అసిడిక్ అని కూడా కాదు. ఓకే, అండ్ ది అదర్ రీజన్ విల్ బి, డిటర్జెంట్స్ అనేవి మనకి స్కమ్ అనేది ఫామ్ అవ్వవు. వేటితో ఫామ్ అవ్వవు, కాల్షియం అండ్ మెగ్నీషియంతో స్కమ్ అనేవి ఫామ్ అవ్వవు. స్కమ్ అంటే నథింగ్ బట్ నురుగండి, ఇది ఫామ్ అవ్వవు అనమాట. నెక్స్ట్, రియాక్షన్ ఆఫ్ ఆల్కహాల్ విత్ కార్బాక్సిలిక్ యాసిడ్. సింపుల్ గా ఆల్కహాల్ అనేది మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ తో కనుక రియాక్షన్ అనేది జరిగితే ఏమవుతుంది అంటున్నాడు. సో ఆల్కహాల్ అనేది కార్బాక్సిలిక్ యాసిడ్ తో రియాక్షన్ అనేది జరిగితే మనకి ఏం ఫామ్ అవుతుంది ఇక్కడ, యాసిడ్ కెటలిస్ట్. సింపుల్ గా చెప్పాలంటే మనకి ఒక ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది, ప్లస్ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ ఎస్టర్ అనేది ఆన్సర్. దీన్ని ఏమంటాము, ఎస్టరిఫికేషన్ అని కూడా పిలుస్తాం. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ 2, ఎస్టర్. మరి సాల్ట్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, ఒక యాసిడ్ ఎప్పుడైతే మనకి బేస్ తో రియాక్ట్ అవుతుందో అప్పుడు మనకి సాల్ట్ ప్లస్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది. మరి కీటోన్స్ ఎలా ఫామ్ అవుతాయి, సెకండరీ ఆల్కహాల్స్. ఈ యొక్క సెకండరీ ఆల్కహాల్స్ కి ఆక్సిడేషన్ ప్రాసెస్ అనేది జరిగినప్పుడు మనకి కీటోన్స్ ఫామ్ అవుతాయి. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిపరేషన్ మెథడ్స్ ఉంటాయి. మనం క్లాసెస్ లో చాలా టైప్స్ ఆఫ్ ప్రిపరేషన్ మెథడ్స్ చూసాం. ప్రైమరీ ఆల్కహాల్స్ ఏంటి, సెకండరీ ఆల్కహాల్స్ ఏంటి, టెర్షరీ ఆల్కహాల్స్ ఏంటి, వాటి బ్రాంచెస్ ఎక్కడ ఉంటాయి, అలాగే వీటన్నిటికీ కూడా మనం నేమింగ్ అనేది ఎలా ఇస్తాము. ఈ నేమింగ్స్ లో ఆల్కహాల్స్ నుంచే కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఫామ్ అవుతాయి,
వాటి నుంచే కొన్ని కీటోన్స్ ఫామ్ అవుతాయి, వాటి నుంచే కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. అవి ఎలా ఫామ్ అవుతాయి అనేది కూడా మనం చూడటం జరిగింది అనమాట. మరి ఆల్డిహైడ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి? ప్రైమరీ ఆల్కహాల్స్ లో కనుక ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగితే అప్పుడు మనకి ఆల్డిహైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రూటీ స్మెల్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో వేటికి ఫ్రూటీ స్మెల్ ఉంటుంది అంటున్నారు, అంటే ఫ్రూట్ వచ్చే స్మెల్ లాగా స్మెల్ అనేది ఉంటుంది వేటికి అంటున్నాడు. ఆల్కహాల్స్, యాసిడ్స్, ఎస్టర్స్ లేదంటే కీటోన్స్. వేటికి ఉంటుందండి? ఎస్టర్స్ కి మనకి ఫ్రూట్ యొక్క స్మెల్ లాంటి స్మెల్ అనేది వస్తుంది అనమాట. రైట్, అందుకే వీటిని మనం ఎక్కడ యూస్ చేస్తాం? పర్ఫ్యూమ్స్ లో యూస్ చేయడం జరుగుతుంది. మరి ఆల్కహాల్స్ కి ఎలాంటి స్మెల్ ఉంటుంది? షార్ప్ స్మెల్ లేదంటే ఒక బర్నింగ్ టైప్ ఆఫ్ స్మెల్ అనేది వస్తుంది. యాసిడ్స్ కి ఎలాంటి స్మెల్ ఉంటుంది? సోర్ స్మెల్ లేదంటే పంజెంట్ ఓడోర్ అంటాం, ఇలాంటి స్మెల్ అనేది ఉంటుంది. మరి కీటోన్స్ కి ఏముంటుంది? సాల్వెంట్స్ లైక్ స్మెల్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అన్నిటిలో కల్లా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఎస్టర్స్ మాత్రమే మనము ఏమంటారు, లైక్ వీ క్యాన్ ఇన్హేల్ అనమాట. ఇన్హేల్ చేస్తే ఎస్ నైస్ బాగుంది అనేటువంటి ఫీల్ ఎప్పుడు వస్తుంది అంటే ఓన్లీ ఎస్టర్స్ ని ఇన్హేల్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. మిగతావి ఏవి ఇన్హేల్ చేసినా కూడా అవి హ్యూమన్స్ అనే వాళ్ళు తీసుకోలేరు అనమాట. అండ్ కొన్ని గ్యాసెస్ ఎప్పుడైతే మీరు ఇన్హేల్ చేసుకుంటారో అవి రెస్పిరేషన్ సిస్టమ్ కి కూడా డిసీజెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ ఈజ్ డ్యూ టు. క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అనేది దేని వల్ల జరుగుతుంది అంటున్నారు. దేని వల్ల జరుగుతుంది? ఎమల్సిఫికేషన్ ప్రాసెస్ వల్ల జరుగుతుంది. సో సోప్స్ కి ఏమవుతుంది అసలు? యాక్చువల్లీ మిసెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీన్నే మిసెల్ ఫార్మేషన్ అనే ప్రాసెస్ అంటాం. సో ఆ మిసెల్స్ అనేవి ఫామ్ అయినప్పుడు ఇవి మనకి గ్రీస్ లేదంటే ఏవైతే ఆ డర్ట్ పార్టికల్స్ ఉన్నాయో ఆ డర్ట్ పార్టికల్స్ ని క్యాప్చర్ చేసుకుంటాయి. ఆ క్యాప్చర్ చేసుకొని ఏమవుతాయి? ఆ వాటర్ లో మిక్స్ అయ్యేలా చేస్తాయి అనమాట. సో దట్ ఈస్ వై ఈ ప్రాసెస్ ఏమంటాం మనము? ఎమల్సిఫికేషన్ ప్రాసెస్ అని పిలుస్తాం. రైట్, అండ్ న్యూట్రలైజేషన్ అంటే దేనికి సంబంధించింది? మనకి యాసిడ్ అండ్ బేస్ కి సంబంధించింది, క్లీనింగ్ కి సంబంధించింది కాదు. అండ్ ఆక్సిడేషన్ రిడక్షన్ కూడా మనకి ఈ క్లీనింగ్ కి సంబంధించిన ప్రాసెస్లు కాదు. నెక్స్ట్ క్వశ్చన్, సోప్స్ డు నాట్ వర్క్ వెల్ ఇన్ హార్డ్ వాటర్ బికాస్. మనకి వాటర్ లో 2 టైప్స్ ఉంటాయి, హార్డ్ వాటర్ ఉంటుంది అండ్ సాఫ్ట్ వాటర్ కూడా ఉంటుంది. సో సోప్స్ అనేవి మనకి హార్డ్ వాటర్ లో బాగా పని చేయవు. ఎందుకు పని చేయవు అని అడుగుతున్నాడు. బికాస్ సోప్స్ అనేవి స్కమ్ అనేది ఫామ్ అవుతాయి. ఎప్పుడు కాల్షియం అండ్ మెగ్నీషియం అనేది ఉంటుంది కాబట్టి ఈ సోప్ అనేది కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్ తో రియాక్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు మనకి స్కమ్ అనేది సాల్యుబుల్ గా ఫామ్ అవ్వదు. అంటే మనకి సాల్యుబుల్ అయ్యేటువంటి స్కమ్ అనేది ఫామ్ అవ్వాలి. అలాంటి స్కమ్ అనేది ఫామ్ అవ్వదు కాబట్టి మనకి హార్డ్ వాటర్ తో సోప్స్ అనేది సరిగా వర్క్ అవ్వవు. అండ్ నెక్స్ట్ దే ఎవాపరేట్ అంటున్నాడు. సోప్స్ అనేవి ఎవాపరేట్ అవ్వవు, దే బికమ్ అసిడిక్ అంటున్నాడు. అసిడిక్ కాదు, సోప్స్ ఎప్పుడు కూడా బేసిక్. రైట్, నెక్స్ట్ హైడ్రోఫిలిక్ ఎండ్ ఆఫ్ సోప్ అట్రాక్ట్స్. ఇది మనం చూసాం. సోప్ లో 2 ఎండ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి హైడ్రోఫిలిక్ ఎండ్ ఉంటుంది అన్నాను, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హైడ్రోఫోబిక్ ఎండ్ ఉంటుంది. సో వీటిలో ఒక్కొక్కటి వచ్చేసి మనకి ఒక్కొక్క దాన్ని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ హైడ్రోఫోబిక్ ఎండ్ అనేది దేన్ని అట్రాక్ట్ చేస్తుంది అంటే ఎండ్ అనమాట. ఒకటి హెడ్ పార్ట్ ఉంటుంది, ఒకటి టెయిల్ పార్ట్ ఉంటుంది. సో ఇలా హైడ్రోఫోబిక్ ఎండ్ అనే పార్ట్ ఏదైతే ఉంటుందో ఇది దేనిని అట్రాక్ట్ చేస్తుంది అంటున్నారు. ఇది వచ్చేసి మనకి వాటర్ ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. రైట్, నెక్స్ట్ హైడ్రోఫోబిక్ ఎండ్ ఆఫ్ సోప్ అట్రాక్ట్స్. సో దిస్ క్వశ్చన్ ఇప్పుడే చూసాం కదా. సారీ, ఇక్కడ హైడ్రోఫిలిక్ ఎండ్ అడుగుతున్నాడు. రైట్, హైడ్రోఫిలిక్ ఎండ్ అనేది మనకి వాటర్ ని అట్రాక్ట్ చేస్తుంది. హైడ్రోఫోబిక్ ఎండ్ అనేది మనకి డర్ట్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఎస్, ఇది డిఫరెంట్ క్వశ్చన్. హైడ్రోఫోబిక్ ఎండ్ అనేది దేన్ని అట్రాక్ట్ చేస్తుంది? డర్ట్ కానీ ఆయిల్ కానీ గ్రీస్ కానీ అట్రాక్ట్ చేస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనమాట. రైట్, సో సోప్ కి ఎన్ని ఎండ్స్ ఉంటాయి? హైడ్రోఫోబిక్ అండ్ హైడ్రోఫిలిక్ ఎండ్, 2 ఎండ్స్ అనేవి ఉంటాయి. హైడ్రోఫిలిక్ ఎండ్ అనేది మనకి దేన్ని అట్రాక్ట్ చేస్తుంది? వాటర్ ని అట్రాక్ట్ చేస్తుంది. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, సోప్ మనం దేంతో వాష్ చేస్తామండి? ఫస్ట్ వాటర్ లోనే వాష్ చేస్తాం. సో ఆ వాటర్ లో వాష్ చేసినప్పుడు ఒక కంటైనర్ లో వాటర్ ఉన్నప్పుడు సోప్ అనేది మనం యాడ్ చేసినప్పుడు ఆ సోప్ కి 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎండ్ ఉంటుంది, లాస్ట్ ఎండ్ ఉంటుంది. ఒక ఎండ్ వచ్చేసి హైడ్రోఫోబిక్, ఇంకొక ఎండ్ వచ్చేసి హైడ్రోఫిలిక్. సో ఈ హైడ్రోఫిలిక్ ఎండ్ వచ్చేసి వాటర్ ని అట్రాక్ట్ చేసుకుంటే హైడ్రోఫోబిక్ ఎండ్ ఏదైతే ఉందో ఇది
ఆ బట్టల్లో లేదంటే క్లోత్స్లో ఉన్నటువంటి డర్ట్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. అంతే, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. సింథటిక్ డిటర్జెంట్స్ ఆర్ యూజువల్లీ ప్రిపేర్డ్ ఫ్రమ్. సింథటిక్ డిటర్జెంట్స్ అనేవి యూజువల్గా దేంతో ప్రిపేర్ చేస్తాం? వెజిటబుల్ ఆయిల్స్, యానిమల్ ఫ్యాట్స్, పెట్రోలియం ప్రోడక్ట్స్, లేదంటే షుగర్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అవుతుంది, పెట్రోలియం ప్రోడక్ట్స్. ఓకే, వెజిటబుల్ ఆయిల్స్ అండ్ యానిమల్ ఫ్యాట్స్ అనేవి దేనికి యూస్ చేస్తాం? సోప్స్ ఫార్మేషన్లో యూస్ చేస్తాము, సింథటిక్ డిటర్జెంట్స్ కాదు, రైట్? అండ్ షుగర్స్ అనేవి మనకి ఫర్మెంటేషన్ ప్రాసెస్లో యూస్ చేస్తాం, సింథటిక్ డిటర్జెంట్స్లో కాదన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, పెట్రోలియం ప్రోడక్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్. పాలిమర్ ఇస్ ఎ సబ్స్టెన్స్ మేడప్ ఆఫ్. పాలిమర్ అనేది దేంతో తయారు చేయబడి ఉంటుంది అంటున్నారు. సింగిల్ ఆటమ్ ఉండదు, రైట్? స్మాల్ మాలిక్యూల్స్ అంటున్నాడు. స్మాల్ మాలిక్యూల్స్ కూడా కాదు. రిపీటింగ్ యూనిట్స్ కాల్డ్ మోనోమర్స్. ఇది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట, రైట్? సింగిల్ యూనిట్స్ గా ఉన్నప్పుడు వాటిని మోనోమర్స్ అంటాం. ఆ మోనోమర్స్ అన్ని ఒక గ్రూప్ గా అయినప్పుడు, అంటే ఇది ఒక సింగిల్ మోనోమర్, నెక్స్ట్ ఒక సింగిల్ మోనోమర్, అలాగే ఇంకొక సింగిల్ మోనోమర్, ఇలా ఒక గ్రూప్ ఆఫ్ మోనోమర్స్ అనేవి ఒక గ్రూప్ గా ఫామ్ అయినప్పుడు దాన్ని ఏమంటాము అంటే పాలిమర్ అంటాం. ఇలా పాలిమర్ అనేది మనకి తయారు చేయబడి ఉంటుంది. ఓకే, అండ్ ఈ ఆప్షన్ ఎందుకు రాంగ్? ఆప్షన్ డి, అయాన్స్. మనకి పాలిమర్స్ అనేవి అయానిక్ కాదు, కోవాలెంట్. అండ్ ఈ కోవాలెన్సీ, వ్యాలెన్సీ ఇదంతా కూడా మీరు మళ్ళీ చూసుకోవద్దు, బికాస్ మనకి సిలబస్లో ఇవంతా కూడా మెన్షన్ చేయలేదు. అడిషనల్ సిలబస్ చదివి ఉన్న డేటాను కూడా మీరు పోగొట్టుకోవద్దు మైండ్లో. సో ఉన్న సిలబస్ చదవండి, ఎంత ఇచ్చారో అంతే చదవండి, ఎంత ఇచ్చారో అంత స్పెసిఫిక్గా కాన్ఫిడెంట్గా చదవండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్. పాలిథీన్ ఈజ్ అబ్టైన్డ్ బై పాలిమరైజేషన్ ఆఫ్. పాలిథీన్ అనేది మనకి దేని నుంచి అబ్టైన్ అవుతుంది? త్రూ ద ప్రాసెస్ ఆఫ్ పాలిమరైజేషన్ ఆఫ్ ఏది అని అంటున్నాడు. దేని వల్ల అబ్టైన్ అవుతుంది మనకి? ఈథీన్. సింపుల్ గా చూడండి, క్వశ్చన్ లోనే ఉంది పాలిథీన్. సో ఈన్ అంటే ఏంటి? మనకి డబుల్ బాండ్. సో ఆప్షన్స్ లో ఎక్కడైనా మనకి ఈన్ ఉందా? లేదు. ఏన్ అంటే సింగిల్ బాండ్, ఈన్ అంటే డబుల్ బాండ్. ఇక్కడ కూడా ఎనాల్. సో ఇథనాల్ అంటే ఇక్కడ ఏన్ ఉంది చూడండి, సో సింగిల్ బాండ్ అనమాట. ఇక్కడ కూడా ఇథనాయిక్ యాసిడ్. ఓయిక్ యాసిడ్ అంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్ లో మనకి నేమింగ్ ఓయిక్ యాసిడ్ అని వస్తుంది. అండ్ బాండింగ్ ఎక్కడ వచ్చింది? ఈత్ ఎయిన్. సో ఎయిన్ కాబట్టి ఇది కూడా మనకి సింగిల్ బాండ్. ఈన్ డబుల్ బాండ్ కాబట్టి ఆప్షన్ బిలో ఈన్ ఉంది కాబట్టి ఈన్ అనేది డబుల్ బాండ్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సింగిల్ బాండ్ ఉంటే ఎయిన్ వస్తుంది, డబుల్ బాండ్ ఉంటే ఈన్ అని వస్తుంది, ట్రిపుల్ బాండ్ అని ఉంటే ఐన్ అని వస్తుంది అనమాట నేమింగ్ లో, అంతే. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఓల్ ఉంది కాబట్టి ఏమవుతుంది? ఇది ఆల్కహాల్ అవుతుంది. అలాగే ఓయిక్ యాసిడ్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? కార్బాక్సిలిక్ యాసిడ్ అవుతుంది, రైట్? ఇలా మీరు క్వశ్చన్స్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు వాటిని కనుక డిస్ట్రిబ్యూట్ చేసుకోగలిగితే అది ఏంటి అనేది సింపుల్గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కమింగ్ టు ది కోర్సెస్. మన కోర్సెస్ మీద ఈ రోజు నేను మీకు అందరికి లాస్ట్ 10 days ఉంది, ఇది మనందరికీ తెలుసు ఎగ్జామ్స్ కి. అండ్ హాల్ టికెట్స్ 2nd నుంచి మనకి అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఈ సందర్భంగా అనే కాదండి, చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు ఆఫర్స్ అని మీరు అనుకోవచ్చు. చాలా మంది స్టూడెంట్స్ నన్ను కన్సిడర్ చేసి నన్ను కాంటాక్ట్ అయ్యి అడుగుతున్నది ఏంటి అని అంటే, లాస్ట్ 10 days కదా మేడం మేము వేరే దగ్గర తీసేసుకున్నాం కోర్స్, ఇప్పుడు ఇంకా అఫోర్డ్ చేయలేము అంత మనీ, అందుకే ఈ లాస్ట్ టైం అయినా యూటిలైజ్ చేసుకుందాము అని ఆఫర్ అడుగుతున్నాము. సో మాకు ఏమైనా డిస్కౌంట్ ప్రొవైడ్ చేయండి అని చాలా కాల్స్ అయితే ఈ రోజు రావడం జరిగింది. అందుకే ఉన్న కోర్సెస్ అన్ని కూడా 149 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. లైక్ FPO టెస్ట్ సిరీస్ కావచ్చు, FSO ఫారెస్ట్రీ టెస్ట్ సిరీస్, జనరల్ సైన్స్ మెటీరియల్, ఫారెస్ట్రీ మెటీరియల్, ఏబీ కరెంట్ అఫైర్స్. మనం నిన్న డిస్కస్ చేసాం, ఏదైతే ఎగ్జామ్ APPSC 27th జరిగిందో, కామన్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ 1, మోస్ట్లీ ఏపీ కరెంట్ అఫైర్స్ నుంచే క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ మెటీరియల్ కూడా నేను మీకు తీసుకోమని అక్టోబర్ నుంచే చెప్తున్నాను అనమాట. ఎందుకు ఇవన్నీ ఇప్పుడు నేను రెడ్యూస్ చేసాను అంటే, ఓన్లీ బికాస్ ఆఫ్ ది స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆస్క్డ్ మీ టు రెడ్యూస్ ది ప్రైజెస్ అనమాట. మీరైతే యూటిలైజ్ చేసుకోండి, అందుకే నేను ఈ ఆఫర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో రివిజన్ అనేది లాస్ట్ 10 days చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఈ 10 days లో మీరు పెట్టే కాన్సన్ట్రేషనే, మీరు పెట్టే ఎఫర్టే మీకు ఎగ్జామ్ లో ర్యాంక్ అనేది వస్తుంది. సో ఈ రివిజన్ అనేది మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. ఎవ్రీ ఆర్ మ్యాటర్స్, ఎవ్రీ రివిజన్ అనేది మ్యాటర్ అవుతుంది, ఎవ్రీ ఆర్ అనేది ఎవ్రీ మినిట్ కూడా మ్యాటర్ అవుతుంది అనమాట. సో టైం వేస్ట్ చేసుకోకుండా రివిజన్ అనేది చేసుకోండి. దానికంటే ముందు ఒకసారి ఈ కోర్సెస్ అన్ని కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. సో FPO మెయిన్స్ మనకి ఫస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది, మనందరికీ తెలుసు. దీనిలో కనుక మీరు క్వాలిఫై అవ్వలేదు అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా మెరిట్ లిస్ట్ లో మీరు ఉండరు. ఇది నేను మీకు ఆల్రెడీ
2019 మార్క్స్ లిస్ట్ కూడా చూపించి మెయిన్స్ మార్క్స్ లిస్ట్ చెప్పాను. 130 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్ కూడా క్వాలిఫైయింగ్ టెస్ట్ లో క్వాలిఫై కాకపోవడం వల్ల ఇతనికి ర్యాంక్ అనేది రాలేదు, జాబ్ అనేది రాలేదు. అందుకే క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి మనకి ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ సిలబస్ అయితే ఇచ్చారు. సో ఎన్వైర్న్మెంట్ నుంచి 10 క్వశ్చన్స్, ఫారెస్ట్ నుంచి 10 క్వశ్చన్స్, అండ్ ఇందులో మీరు ఎలా ఇంటర్లింక్ చేయాలి, ఎస్ఏ అనేది ఎలా రాయాలి, ఒక పారాగ్రాఫ్ నుంచి ఇంకో పారాగ్రాఫ్ కి ఎలా జంప్ అవ్వాలి, ఇనిషియేటివ్స్ అండ్ మెజర్స్ వస్తే మీరు ఎలా రాయాలి అనేది కంప్లీట్ గా పాలసీస్ అండ్ గవర్నెన్స్ మీద కూడా నేను మీకు అడిషనల్ గా ఒక 10 ఎస్సేస్ అనేది ఇచ్చాను. సో ఈ టోటల్ డేటా అనేది నేను మీకు బోత్ తెలుగు లాంగ్వేజ్ లో అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనూ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు ఎస్ఏలో ఏం రాయాలో తెలిస్తే సరిపోతుందా అంటే ఏం రాయకూడదో కూడా తెలియాలి. దీనికి సంబంధించి కూడా నేను యూట్యూబ్ లోనే వీడియోస్ చేశాను. అండ్ ఆ పీడిఎఫ్ మెటీరియల్ కూడా నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను. అలాగే ఇన్స్టెంట్ రివిజన్ మెటీరియల్, ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మాకు ఈ క్వశ్చన్ రాదు అనుకున్నప్పుడు కూడా మీరు ఆ ఎస్సేని ఎలా రాయగలగాలి అనే దానికోసం కూడా నేను మీకు ఈ పీడిఎఫ్ మెటీరియల్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా 99 రూపీస్, ఓన్లీ ఎస్ఏ మాత్రం 99 రూపీస్కే ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. మొన్న ఎగ్జామ్ మనం చూసాం కదా, అనాలిసిస్ కూడా నేను అప్లోడ్ చేశాను, మీరు అందరు చూసే ఉంటారు. మోస్ట్లీ ఏపీ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా వరకు వచ్చాయి. సో అన్ని రీసెంట్ డెవలప్మెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ పాలసీస్, స్కీమ్స్, సోషియో ఎకనామిక్ ఇనిషియేటివ్స్, కల్చరల్ ఈవెంట్స్ కావచ్చు, ఎన్వైర్మెంటల్ అప్డేట్స్ కావచ్చు, అపాయింట్మెంట్స్, అవార్డ్స్, ఏదైనా కూడా సరే, ఏది రీసెంట్ గా న్యూస్ లో ఉన్నా కూడా ఏపీకి సంబంధించి జనవరి నుంచి డిసెంబర్ వరకు 2025 అన్ని కూడా ఈ మెటీరియల్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ మెటీరియల్ 149, యాజ్ ఐ సెడ్ ప్రతి మెటీరియల్ 149కే ఇస్తున్నాను ఫ్రమ్ టుడే అప్ టు ది ఎగ్జామ్ అనమాట. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లో ఇది కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఈ నెంబర్ కి, మెటీరియల్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తే మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. రైట్. నెక్స్ట్ టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ కూడా మనం చూసుకుంటే ఏపీ ఎఫ్ఎస్ఓ మెయిన్స్ టెస్ట్ సిరీస్. ఐ డోంట్ థింక్ ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఈ టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. ఎఫ్ఎస్ఓ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కంప్లీట్ మనకి 11 యూనిట్స్ ఉన్నాయి. ఇంకా చాలా మంది అడుగుతున్నారు 28 యూనిట్స్ కదా మేడం అని. సిలబస్ లో ఇంకా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ఐ కాంట్ హెల్ప్ యూ అండి. సిలబస్ ఓన్లీ 11 యూనిట్స్, నాట్ 28 యూనిట్స్. ఇప్పుడైనా సరే చూసుకోండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. అంత హెక్టిక్ షెడ్యూల్, అంత హెక్టిక్ సిలబస్ అనేది రివైజ్ చేయొద్దు. 11 యూనిట్స్ నుంచి ఈచ్ యూనిట్ నుంచి 100 క్వశ్చన్స్. సో 1100 క్వశ్చన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే 2 ఫుల్ లెంత్ టెస్ట్ అనేవి కూడా మీకు ఇవ్వడం జరిగింది. అండ్ దీంతో పాటు 600 ఫ్రీ ఫారెస్ట్రీ క్వశ్చన్స్, మన ఏపీఎస్సి కండక్ట్ చేసిన 600 క్వశ్చన్స్ ఓన్లీ రిలేటెడ్ టు ఫారెస్ట్రీ కూడా మీకు ఫ్రీగా ఇందులోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ మొత్తంగా ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు అంటే మోర్ దెన్ 2000+ క్వశ్చన్స్ అనేది మీరు ఇక్కడ సాల్వ్ చేయడం జరుగుతుంది. రైట్. సో కంప్లీట్ ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్రీ టెస్ట్ సిరీస్ అనేది మనకు తెలిసిందే. ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, టెస్ట్ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. సో ఇది యాక్చువల్లీ 249 ఉండింది, దీన్ని కూడా నేను మీకు చెప్పినట్లుగా 149కే ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ సో ఎఫ్బిఓ మెయిన్స్ టెస్ట్ సిరీస్. ఈ ఎఫ్బిఓ మెయిన్స్ టెస్ట్ సిరీస్ మనం లాంచ్ చేసింది ఓన్లీ జనరల్ సైన్స్. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ మనం క్లాసెస్ ఏదైతే జనరల్ సైన్స్ చెప్పామో సేమ్ ఆ క్లాసెస్ తో పాటు ఈ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇది కూడా ఇంగ్లీష్ మీడియం. రైట్. సో ఇక్కడ కూడా మనకి 9 యూనిట్స్ ఉన్నాయి. 9 యూనిట్స్, 8 కాదు. 8 అనేది ప్రిలిమ్స్ సిలబస్, 9 అనేది మెయిన్ సిలబస్. సో ఈచ్ యూనిట్ కి 100 క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్. మీకు ఏదైతే యూనిట్ 1, యూనిట్ 7, యూనిట్ 9 ఎక్సెట్రా వీటిలో కరెంట్ అఫైర్స్ అనేది కావాలో, ఎఫ్బిఓ ప్రిలిమ్స్ లో కూడా అలానే క్వశ్చన్స్ అడిగారు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. సో సేమ్ అలానే కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేసి కూడా ఈ క్వశ్చన్స్ అనేది టెస్ట్ సిరీస్ ఇవ్వడం జరుగుతుంది. సో 900 క్వశ్చన్స్ అలా ప్రాక్టీస్ చేస్తారు. అండ్ 4 ఫుల్ లెంత్ టెస్ట్ ఉంటాయి. అలాగే మీకు కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేషన్ తో ఈ టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ గా ఫుల్ లెంత్ టెస్ట్ కలిపి 1000+ క్వశ్చన్స్ అనేది మీరు ఓన్లీ జనరల్ సైన్స్ కి సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ ఐ అష్యూర్ యూ మోర్ దెన్ 40+ మార్క్స్ అనేది మీరు ఈ జనరల్ సైన్స్ లో తెచ్చుకోవడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. అండ్ మై మెయిన్ ఎయిమ్ ఇస్ ప్రిలిమ్స్ బ్యాచ్ కంప్లీట్ అయినప్పుడు చాలా మంది మెసేజ్ చేశారు, మేడం మీ వల్ల జనరల్ సైన్స్ లోనే 30 మార్క్స్ తెచ్చుకొని నేను మెయిన్స్ కి క్వాలిఫై అవ్వడం జరిగింది అని చెప్పారు. అండ్ ఇప్పుడు అదే చెప్తున్నాను, మై ఎయిమ్ ఇస్ మెయిన్స్ లో కూడా నాకు నా స్టూడెంట్స్ మెయిన్స్ లో కూడా క్వాలిఫై అవ్వాలి ఫర్ ది ఫిజికల్ ఈవెంట్స్. రైట్. సో దిస్ ఈస్ మై ఎయిమ్. బాగా చదవండి అండ్ ర్యాంక్స్ అనేది తెచ్చుకోండి, మెరిట్ లిస్ట్ లో ఉండండి. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది మెటీరియల్స్. ఎస్ఏ మెటీరియల్ ఆల్రెడీ ఇందాక చెప్పాను. అండ్ కమింగ్ టు ఫారెస్ట్ మెటీరియల్ 11 యూనిట్స్ ఇందాకే చెప్పాను. సో ఈ 11 యూనిట్స్ కి సంబంధించి కంప్లీట్ రివిజన్ మెటీరియల్, అలాగే ఈ యొక్క తెలుగు గ్రామర్ మెటీరియల్ కూడా 49 ఉండేది. సో ఈ రెండు కలిపి ఈ ప్రైస్ కాకుండా 199 + 49 248 అనేది తీసేసి ఓన్లీ 149కి నేను ఈ మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ ఫారెస్ట్రీ మెటీరియల్ విచ్ ఇస్ ఫర్ 150 మార్క్స్ కి మీకు ఫారెస్ట్రీ పేపర్ ఉంటుంది. అలాగే జనరల్ సైన్స్ అనేది కూడా మీకు 50 మార్క్స్ కి ఉంటుంది. సో ఈ మెటీరియల్ కూడా
ఇంగ్లీష్ మీడియంలోనే ఉందండి. జనరల్ సైన్స్ మెటీరియల్ కంప్లీట్ మనం క్లాసెస్ కంప్లీట్ చేసాం కదా, సో ఆ క్లాసెస్ కంప్లీట్ చేసాం. మెటీరియల్ ఉంటుంది, ఇది కూడా ఇంటిగ్రేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేట్ చేసే ఈ మెటీరియల్ కూడా ఉంటుంది. ఈ మెటీరియల్ జనరల్ సైన్స్ 9 యూనిట్స్ ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా సేమ్ ప్రైస్ 149 రూపీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు, రైట్. మరి ఎలా పర్చేస్ చేయాలి అని అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్, ఏదైతే నెంబర్ ఉందో ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు స్కానర్ అనేది పంపిస్తారు. మీరు పే చేసిన వెంటనే మీకు మెటీరియల్ అనేది షేర్ చేయడం జరుగుతుంది, రైట్. యాప్లో కూడా తీసుకోవచ్చు మీరు. ఓన్లీ మెటీరియల్స్ గురించి చెప్తున్నాను. యాప్లో అయినా మీరు మెటీరియల్ తీసుకోవచ్చు, బట్ యాప్లో అయితే మీకు GST ఛార్జెస్ పడతాయి అండ్ వాట్సాప్లో అయితే పడవు. ఎవరైతే అది కూడా మాకు కొంచెం ఎక్కువ వీ కాంట్ అఫోర్డ్ అని అంటున్నారు, ఎందుకంటే నేను ఈ ఆఫర్స్ ఇస్తున్నదే మేము అఫోర్డ్ చేసుకోలేము అని అన్నారు కాబట్టి, ఎవరైతే ఆ ఎక్స్ట్రా GST ఛార్జెస్, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ కూడా మేము పే చేసుకోలేము అనుకుంటారో మీరు వాట్సాప్కి మెసేజ్ చేయండి. సో దట్ మీకు వాట్సాప్లోనే సేమ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రైజే కరెక్ట్గా చేస్తే GST ఏం పే చేయాల్సిన అక్కర్లేదు, మెటీరియల్ అనేది పంపిస్తారు, రైట్. నెంబర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాసెస్. సో క్లాసెస్ అనేది ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలనుకుంటే జనరల్ సైన్స్ ఒకసారి క్విక్ రివిజన్ చేసుకోవాలి అనుకుంటే ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను చూడండి. ఎందుకంటే మన క్లాసెస్ అనేవి 40 hours ఉన్నాయి. కంప్లీట్ 9 యూనిట్స్ డీటెయిల్గా చెప్పడం జరిగింది. మీరు ఇంకే సోర్స్ చూసుకోవాల్సిన అవసరం లేదు జనరల్ సైన్స్కి. జస్ట్ 40 hours క్లాసెస్ వింటే మన స్టూడెంట్స్ ఆల్రెడీ చాలా మంది విన్నారు. ప్రిలిమ్స్ బ్యాచ్ వాళ్ళు చాలా మంది క్వాలిఫై అయ్యారు. సో మెయిన్స్ బ్యాచ్ వాళ్ళ కోసమే స్పెషల్గా ఈ రివిజన్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేశాను. సో 40 hours ఉంటుంది. మరి ఈ తక్కువ టైం పీరియడ్ ఎలా కంప్లీట్ చేయాలి అంటే స్పీడ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. సో 2 times స్పీడ్లో పెట్టుకున్నారు అనుకోండి 20 hours అవుతుంది. 10 days ఉంది కాబట్టి డైలీ మార్నింగ్ 1 hour వినండి, అలాగే ఈవినింగ్ 1 hour వినండి. సో ఇలా విన్నారు అంటే 20 hours అనేది మీకు కంప్లీట్ అవుతుంది. జనరల్ సైన్స్ కంప్లీట్గా 50 marksకి సిలబస్ కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద వన్ వే ఐ కెన్ సజెస్ట్ యూ. ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ఇది మనకి 699 ప్రైస్ ఉండేది. ఇప్పటివరకు స్టూడెంట్స్ అందరూ కూడా 699కి తీసుకున్నారు. ఇఫ్ ఎవరైనా ఇప్పుడు తీసుకోవాలి అనుకుంటే దీని ప్రైస్ కూడా నేను 400 చేస్తాను, తీసుకోవచ్చు. అండ్ ఈ 400లో కూడా నాట్ ఓన్లీ క్లాసెస్, ఈ లైవ్ క్లాస్ రికార్డింగ్స్ అండ్ రికార్డింగ్ వీడియోస్ క్లాసెస్తో పాటు మీకు ఆ రోజు జరిగిన క్లాస్ నోట్స్ ఏదైతే ఉంటుందో ప్రతి క్లాస్ నోట్స్ అనేది కూడా అనోటేటెడ్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మీకు కంప్లీట్ మెటీరియల్, ఇందాక చెప్పాను కదా జనరల్ సైన్స్ మెటీరియల్, సో ఆ మెటీరియల్ కూడా కంప్లీట్ మెటీరియల్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. అండ్ దెన్ జనరల్ స్టడీస్ ఏదైతే పేపర్ 1 ఉందో మీకు ఈ పేపర్ 1లో 600 క్వశ్చన్స్ ఉన్న టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇక్కడ ఫ్రీగా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు ఈ కంప్లీట్ మెటీరియల్ PDFలో పేపర్ 1లో ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టాపిక్ కూడా నేను మీకు క్లాస్ వీడియోస్ అలాగే మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేశాను. సో దీని నుంచి చాలా వరకు మార్క్స్ అయితే రావడం జరిగింది. పేపర్ 1 మొన్న డిస్కస్ చేశాం కదా, ABPSC 27th జరిగిన పేపర్, దానిలో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నుంచి క్వశ్చన్స్ అన్ని కూడా ఈ క్లాస్ విన్న వాళ్ళు ఎవరైనా సరే ఆన్సర్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మీకు దీనిలో వస్తాయి. దిస్ ఈస్ 400 ఓన్లీ. ఈ 400కి ఈ కోర్స్ క్లాసెస్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇది మీరు యాప్లోనే తీసుకోవాలి. యాప్ లింక్ అనేది మీకు కమెంట్ సెక్షన్లో ఇస్తాను, లేదు అంటే మీరు డిస్క్రిప్షన్లో అయినా చూడొచ్చు, లేదు అంటే నాకు ఇదే నెంబర్కి వాట్సాప్ చేసినా కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది, రైట్. అండ్ నెక్స్ట్ లాస్ట్గా ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే లాస్ట్ 10 days ఉంది కాబట్టి మన 6 months హార్డ్ వర్క్, ఏదైతే 6 months కానీ 8 months కానీ చదువుతున్నారో మీ హార్డ్ వర్క్ ఇక్కడ వరకు అయిపోయిందని మాత్రం అనుకోవద్దు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ 10 daysలో మీరు చేసే రివిజనే మ్యాటర్స్ అనమాట. లాస్ట్ 10 days మాత్రం లైట్ తీసుకోవద్దు, ఎందుకంటే 10 days అనేది కంప్లీట్గా చేంజ్ చేసేస్తుంది. ఎంత చదివినా కూడా రివిజన్ చేయలేదు అంటే దట్స్ కంప్లీట్లీ వేస్ట్ అనమాట. అందుకే రివైజ్ చేయండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. లాస్ట్ 10 days డిసిప్లిన్డ్గా చదువుకోండి, స్మార్ట్గా రివైజ్ చేయండి. మీరు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో చదువుకోవాలనుకుంటున్నారో చదివేసేయండి, మిగతావన్నీ పక్కన పెట్టేసేయండి. జస్ట్ చదవడం మీద మాత్రమే ఈ 10 days ఫోకస్ చేయండి. ఈ 10 days మిమ్మల్ని మీ యూనిఫామ్ జాబ్ దగ్గర చేస్తుంది, ఓకే. మీ యూనిఫామ్ జాబ్ అనేది 10 days దూరంలో ఉంది అని మాత్రమే గుర్తుపెట్టుకొని చదవండి. దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ సే, రైట్. సో ఈ 10 daysలో అందరికంటే కూడా ఒక 10 to 15 marks అనేది ఎక్స్ట్రానే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎవరైనా కూడా మాకు మీరు తీసుకోవాలనేది ఎఫర్ట్ చేయలేకున్నామో అని ఎవరైతే అన్నారో మీరందరూ కూడా నేను ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ 149 రూపీస్ కోర్స్ని యూటిలైజ్ చేసుకోండి, ఎన్రోల్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇదే నెంబర్కి వాట్సాప్ చేసి కానీ కాల్ చేసి కానీ మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, PVC ఈజ్ మెయిన్లీ యూస్డ్ ఫర్ మేకింగ్. PVC అనేది మెయిన్గా ఏం తయారు చేయడానికి యూస్ చేస్తాము అంటున్నారు. కుకింగ్ వెజల్స్, ఎలక్ట్రికల్ ఇన్సులేషన్, గ్లాస్వేర్, మెడిసిన్స్. దీన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే ఎలక్ట్రికల్ ఇన్సులేషన్లో యూస్ చేస్తాం. మీరు కనుక మీ ఇంట్లో స్విచ్ బోర్డ్స్ కనుక చూస్తుంటే అక్కడ ఉంటుంది కదా ఒక ప్లాస్టిక్ లాంటిది కనిపిస్తుంది కదా ఆ స్విచ్ బోర్డ్స్కి. సో ఆ స్విచ్ బోర్డ్స్కి ఆ ప్లాస్టిక్కే ఈ యొక్క PVC అనమాట. పాలీవినైల్
క్లోరైడ్ దీంతో తయారు చేయబడి ఉంటుంది. మరి కుకింగ్ వెజల్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ అనేవి యూజ్ చేస్తాము. అలాగే గ్లాస్ వేర్లోనే ఉంది. ఇక్కడ మనం ప్లాస్టిక్ ఎందుకు యూజ్ చేస్తాం, గ్లాస్ కాబట్టి గ్లాస్ ఉంటుంది, రైట్. నెక్స్ట్ బెకెలైట్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్, బెకెలైట్ని మనం ఎలా క్లాసిఫై చేసుకున్నాము, అదొక థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ అండి, కంప్లీట్ ఫ్యాక్చువల్ ఉంటుంది. కార్బన్ కాంపౌండ్స్ మీకు అర్థమైతే దీన్ని ఆన్సర్ చేయగలుగుతారు, అర్థం కాలేదు అంటే ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేరు. అందుకే నేను ఈ టాపిక్ని లాస్ట్ రోజు చెప్తున్నాను. ఓకే, సో కొంచెం ఎక్కువగా దీన్ని రివైజ్ చేయండి, గుర్తుంటుంది. బెకెలైట్ అనేది ఏంటి, మనకి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అనమాట. మరి థర్మోప్లాస్టిక్ అంటే ఏంటి, థర్మోప్లాస్టిక్ని మనం రీషేప్ చేయలేము. ఒక షేప్ ఏదైతే ఉంటుందో అదే షేప్లో ఫిక్స్డ్గా ఉంటుంది, దాన్ని మళ్ళీ వేరే షేప్లోకి చేంజ్ చేయలేము అనమాట. మరి ఎలాస్టోమర్ అంటే ఏంటి, ఎలాస్టోమర్ ఇట్ ఈస్ నాట్ ఎలాస్టిక్. బెకెలైట్ అనేది మనకి ఎలాస్టిక్ అనమాట, స్ప్రెడ్ అవుతుంది, ఎలాంగేట్ అవుతుంది. అదే ఈ ఎలాస్టోమర్ అనేది పేరులో ఎలాస్టోమర్ ఉంది, కానీ ఇది మనకి ఎలాస్టిక్ కాదు. సో దట్ ఈస్ వై ఇది కూడా మనకి ఆన్సర్ కాదనమాట. బెకెలైట్ అనేది థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. నెక్స్ట్ క్వశ్చన్, డిటర్జెంట్స్ ఆర్ సమ్ టైమ్స్ కన్సిడర్డ్ యాజ్ హార్మ్ఫుల్ బికాస్, డిటర్జెంట్స్ కొన్నిసార్లు మనం హార్మ్ఫుల్గా చూస్తాము, అది ఎందుకు అని అంటున్నాడు. వై, బికాస్ దే ఆర్ నాన్ బయోడిగ్రేడబుల్. డిటర్జెంట్స్ అనేవి మనకి బయోడిగ్రేడబుల్ కాదు. బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్, ఐ థింక్ మీకు డిఫరెన్స్ తెలుసు. సింప్లీ బయోడిగ్రేడబుల్ అంటే విచ్ కెన్ బి డీకంపోజ్డ్, అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ అంటే విచ్ కెన్ నాట్ బి డీకంపోజ్డ్, రైట్. సో ఇవి నాన్ బయోడిగ్రేడబుల్ కాబట్టి, నాన్ బయోడిగ్రేడబుల్ అంటే మనకి ఎక్కువగా ఎన్విరాన్మెంట్లో ఉండిపోతాయి కాబట్టి అవి మనకి పొల్యూషన్కి దారి తీస్తాయి. సో దట్ ఈస్ వై ఇవి హార్మ్ఫుల్ అని కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ డిటర్జెంట్స్ మోస్ట్లీ అసిడిక్ ఉండవు, బేసిక్కే ఉంటాయి, రైట్. దే స్మెల్ బ్యాడ్, స్మెల్ బ్యాడ్ అనేది ఉంది. డిటర్జెంట్స్ మీరు నార్మల్గా చూస్తుంటారు, స్మెల్ అనేది ఒక టైప్ ఆఫ్ గుడ్ స్మెల్ అనేది ఉంటుంది. నెక్స్ట్, టెఫ్లాన్ ఈజ్ అ పాలిమర్ ఆఫ్, టెఫ్లాన్ అనేది దేని యొక్క పాలిమర్ అని అడుగుతున్నాడు. ఈథీన్, క్లోరో ఈథీన్, టెట్రాఫ్లోరో ఈథీన్ అండ్ స్టైరీన్. ఇక్కడ అన్ని కూడా డబుల్ బాండ్స్ చూడండి. సో టెఫ్లాన్ అనేది ఏంటి, మనకి టెట్రాఫ్లోరో ఈథీన్, రైట్. సో ఈథీన్ అనేది దేని కిందకు వస్తుంది, మరి పాలిథీన్. పాలిథీన్ యొక్క పాలిమర్ వచ్చేసి ఈథీన్ అనమాట. మరి క్లోరో ఈథీన్ అనేది దేని యొక్క పాలిమర్, పీవీసీ యొక్క పాలిమర్. టెట్రాఫ్లోరో ఈథీన్ అని వచ్చేసి టెఫ్లాన్. మరి స్టైరీన్ దేనిదండి, పాలిస్టైరీన్ యొక్క పాలిమర్. ఓకే, సో ఈ టర్మ్స్ ఎవరైతే ఇప్పటివరకు కార్బన్ కాంపౌండ్స్ చదవలేదో వాళ్ళకి ఖచ్చితంగా కష్టంగానే ఉంటుంది, ఎవరైతే చదివారో వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, నైలాన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, నైలాన్ అనేది ఏంటి, న్యాచురల్ పాలిమరా, సింథటిక్ పాలిమరా. సో నైలాన్ సింపుల్ ఆన్సర్ మనకి, నైలాన్ ఈజ్ అ సింథటిక్ పాలిమర్, రైట్. న్యాచురల్ పాలిమర్కి ఎగ్జాంపుల్ ఏంటి, ఒక న్యాచురల్ పాలిమర్కి ఎగ్జాంపుల్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సింథటిక్ పాలిమర్స్ని ఏమని పిలుస్తాం, ఆర్టిఫిషియల్ పాలిమర్స్ లేదంటే మ్యాన్ మేడ్ పాలిమర్స్ అని కూడా పిలుస్తాం. అండ్ ప్రోటీన్స్ కూడా మనకి ఒక న్యాచురల్ పాలిమర్. ఇవి కాకుండా నాకు ఇంకొకటి మీరు ఆప్షన్స్లో చెప్పండి, కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, పాలిఎస్టర్ ఈస్ ఫార్మ్డ్ బై ద రియాక్షన్ బిట్వీన్, పాలిఎస్టర్ అనేది దేని మధ్య రియాక్షన్ వల్ల ఒక బై ప్రోడక్ట్గా మనకి ఫామ్ అవుతుంది. పాలిఎస్టర్ అనేది ఆల్కహాల్ అనేది కార్బాక్సిలిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు మనకి పాలిఎస్టర్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట. మరి ఆల్కహాల్ ప్లస్ ఆల్కహాల్ రియాక్ట్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతుంది, మనకి ఈథర్ అనేది ఫామ్ అవుతుంది. యాసిడ్ ప్లస్ యాసిడ్, యాసిడ్ ప్లస్ యాసిడ్ అనేది మనకి యాక్చువల్లీ పాలిమరే అసలు ఫామ్ అవ్వదు అనమాట, రైట్. అండ్ ఆల్కేన్ ప్లస్ ఆల్కీన్, చూడండి ఇక్కడ ఆల్కేన్ అంటున్నాడు, ఇక్కడ ఆల్కీన్ అంటున్నాడు. సో ఇవి రెండు రియాక్ట్ అయినప్పుడు మనకి పాలిమర్ ఫామ్ అవుతుంది, ఇవన్నీ రియాక్ట్ అయినప్పుడు కూడా మనకి ఎస్టర్ అనేది ఫామ్ అవ్వదు. రియాక్షన్ అయితే జరుగుతుంది, బట్ ఇక్కడ ఎస్టర్ అడుగుతున్నాడు కాబట్టి మనకి ఎస్టర్ ఫామ్ అవ్వదు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, మెథనాల్ ఈజ్ డేంజరస్ బికాస్, మెథనాల్ అనేది డేంజరస్ ఎందుకు అంటున్నాడు. ఫ్లేమబుల్ కాబట్టి, టాక్సిక్ కాబట్టి, స్మెల్ కాబట్టి అండ్ కలర్లెస్. ఇవి రెండు కూడా ఆప్షన్స్ అల్టిమేట్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఫ్లేమబుల్ విషపూరితమైనదా అంటే టాక్సిక్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. మరి మెథనాల్లో మీరు ఏం కనిపెట్టచ్చు, ఎయిన్ సింగిల్ బాండ్స్, ఓల్ ఆల్కహాల్.
సో దీనికి ఏముంటుంది మనకి ఫంక్షనల్ గ్రూప్ OH, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్కహాల్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ మెయిన్లీ డ్యూ టు. ఆల్కహాల్స్ అనేది మోస్ట్లీ వాటర్లో సాల్యుబుల్ అయిపోతాయి, అంటే కరిగిపోతాయి. ఆల్కహాల్స్ అనేవి వాటర్లో ఈజీగా కరిగిపోతాయి. ఎందుకు అంటున్నాడు? మాలిక్యులర్ మాస్ వల్ల, హైడ్రోజన్ బాండింగ్ వల్ల, డెన్సిటీ వల్ల, లేదంటే కార్బన్ చైన్ లెంత్ వల్ల. అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది హైడ్రోజన్ బాండింగ్. ఆ ఆల్కహాల్స్లో ఉండేటువంటి హైడ్రోజన్ బాండింగ్, అలాగే వాటర్లో కూడా మనకి H2O. సో వీటిలో ఉండేటువంటి ఈ హైడ్రోజన్ బాండింగ్ వల్ల మనకి అవి కరిగిపోవడం జరుగుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే అందరికీ తెలుసు కదా, ద లిక్కర్ విచ్ టుడే అందరూ తాగుతున్నారు కదా. సో వాట్ ఎవర్ లిక్కర్ యూ కన్జ్యూమ్, ఆల్ ద మెన్, మీరు తీసుకునేటువంటి లిక్కర్ అనేది ఈజీగా వాటర్లోనే కదా, వాటర్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ యూ యూస్, దాంట్లో మిక్స్ అయిపోతుంది. అదే దీనికి ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్, యాజ్ కార్బన్ చైన్ లెంత్ ఇంక్రీజెస్ సాల్యుబిలిటీ ఆఫ్ ఆల్కహాల్స్. కార్బన్ చైన్ లెంత్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆల్కహాల్స్ యొక్క సాల్యుబిలిటీ అనేది ఏమవుతుంది అంటున్నాడు. ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. కార్బన్ చైన్ లెంత్ అనేది ఎప్పుడు తక్కువే ఉండాలి. ఇందాక మనం చూసాం కదా, హైడ్రోజన్ బాండింగ్ అనేది ఉండడం వల్లే మనకి ఆ ఆల్కహాల్స్ అనేవి వాటర్లో సాల్వ్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఈ కార్బన్ చైన్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఆ యొక్క హైడ్రోజన్ బాండింగ్ అనేది కష్టం అవుతుంది. సో దట్ ఈస్ వై సాల్యుబిలిటీ ఆఫ్ ఆల్కహాల్స్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సిడేషన్ ఆఫ్ ఎథనాల్ ఫైనలీ గివ్స్. ఎథనాల్ యొక్క ఆక్సిడేషన్ ఫైనల్గా మనకి ఏమిస్తుంది అని అంటున్నాడు. సో ఏం ఫామ్ అవుతుంది? మనకి ఎథనాయిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, అసిటిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ సోడియం బైకార్బోనేట్ ప్రొడ్యూసింగ్. అసిటిక్ యాసిడ్ అనేది, అసిటిక్ యాసిడ్ అంటే ఏంటి? మనకి CH3CO CH3 అనేది సోడియం బైకార్బోనేట్ అంటే ఏంటి? Na2CO3 రియాక్ట్ అయితే మనకి ఏం ఫామ్ అవుతుంది అంటున్నాడు. ఏం ఫామ్ అవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ట్రిఫికేషన్ రియాక్షన్ రిక్వైర్స్. ఎస్ట్రిఫికేషన్ రియాక్షన్ కి ఏం కావాలి అంటున్నాడు. ఇందాక మనం చూసాం ఎస్టర్ అనేది ఫామ్ అయింది. సో ఆ ఎస్టర్ అనేది ఫామ్ అయినప్పుడు ఆ రియాక్షన్లో మనకి ఏం కావాలి? ఒక కెటలిస్ట్ కావాలి. కెటలిస్ట్ అనేది ఎందుకు యూస్ చేస్తాము? ఒక రియాక్షన్ని స్పీడప్ చేయడానికి కెటలిస్ట్ని యూస్ చేస్తాం. సో మనకి ఎస్టర్స్ అనేది ఫామ్ అవ్వాలి అని అంటే అక్కడ మనకి ఏ కెటలిస్ట్ కావాలి అంటే ఒక అసిడిక్ కెటలిస్ట్ కావాలి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్, సోప్ మాలిక్యూల్స్ ఫామ్ మిసిల్స్ ఇన్. సోప్ మాలిక్యూల్స్ మిసిల్స్ ఫామ్ అవుతాయి అని నేను ఇందాక చెప్పాను. మరి మిసిల్స్ అనేవి ఎందులో ఫామ్ అవుతున్నాయి? ఆయిల్లో కాదు, ఎయిర్లో కాదు, యాసిడ్లో కాదు, వాటర్లో ఫామ్ అవుతున్నాయి. అంతే కదా. వాటర్లో కూడా అగైన్ హార్డ్ వాటర్ ఉంటుంది, సాఫ్ట్ వాటర్ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్. ఇవి రెండిట్లో కూడా 2 types ఆఫ్ రియాక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, స్కమ్ ఫార్మ్డ్ ఇన్ హార్డ్ వాటర్ ఈస్ డ్యూ టు రియాక్షన్ విత్. మనం ఇందాకే చూసాం, స్కమ్ ఏదైతే ఉంటుందో హార్డ్ వాటర్తో మనం ఈ యొక్క సోప్ అనేది మిక్స్ అయినప్పుడు స్కమ్ ఫామ్ అవుతుంది. అది దేంతో రియాక్ట్ అవ్వడం వల్ల ఫామ్ అవుతుంది? మనకి కాల్షియం అండ్ మెగ్నీషియం. కాల్షియం అండ్ మెగ్నీషియంతో రియాక్ట్ అవ్వడం వల్ల మనకి ఆ స్కమ్ అనేది హార్డ్ వాటర్లో ఫామ్ అవ్వడం జరుగుతుంది. మరి సోడియం అండ్ పొటాషియం అనేది ఏంటి? అసలు సోప్ అనేది ఫామ్ అవ్వాలి అని అంటే రియాక్షన్ అనేది వీటితో జరగాలి. నెక్స్ట్, కార్బన్ కాంపౌండ్స్ జనరలీ హ్యావ్ లో మెల్టింగ్ పాయింట్స్ బికాస్. కార్బన్ కాంపౌండ్స్కి జనరల్గా మెల్టింగ్ పాయింట్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకు అంటున్నాడు? బికాస్ ఆఫ్ ది కోవాలెంట్ బాండింగ్. కోవాలెంట్ బాండింగ్ వల్ల మనకి కార్బన్ కాంపౌండ్స్కి లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అగైన్ మీరు కోవాలెంట్ బాండింగ్ అంటే ఏంటి, కోవాలెన్సీ అంటే ఏంటి, పోలార్ బాండ్స్ అంటే ఏంటి, ఇవన్నిటికీ వెళ్ళొద్దు. బికాస్ ఇవన్నిటికీ వెళ్ళారు అని అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. నెక్స్ట్ క్వశ్చన్, సోప్ సొల్యూషన్ ఈజ్ బేసిక్ బికాస్ ఇట్ కంటైన్స్. సోప్ సొల్యూషన్ అనేది బేసిక్. మనం ఇందాక నుంచి చూస్తున్నాం సోప్స్ జనరల్గా బేసిక్కే ఉంటాయి, డిటర్జెంట్స్ కూడా జనరల్గా బేసిక్కే ఉంటాయి, అసిడిక్ ఉండవు. అదే ఎందుకు అంటున్నాడు? బికాస్ ఆఫ్ ది ఆల్కలీ మెటల్ సాల్ట్స్. దేంతో రియాక్ట్ అవుతుంది సోప్? అసలు ఎలా ఫామ్ అవుతుంది అంటున్నాము? సోడియం అండ్ పొటాషియంతో రియాక్ట్ అవ్వడం వల్ల. సో దట్ ఈస్ వై ఇవి ఆల్కలీ మెటల్స్ కాబట్టి ఈ ఆల్కలీ మెటల్ సాల్ట్స్ వల్ల మనకి సోప్ సొల్యూషన్ అనేది బేసిక్గా ఉంటుంది, అసిడిక్గా కాదు. నెక్స్ట్,
కార్బన్ ఫార్మ్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ డ్యూ టు, కార్బన్ అనేది ఎక్కువ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ అనేది ఫామ్ అవుతుంది. వై? బికాస్ ఆఫ్ ది క్యాటినేషన్. దీన్ని ఏమంటామంటే కార్బన్ క్యాటినేషన్ అని పిలుస్తాం. ఈ కార్బన్ క్యాటినేషన్ వల్ల, అలాగే టెట్రావాలెన్సీ వల్ల కార్బన్ ఎక్కువ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎథనాల్ ఈజ్ ఎ గుడ్ సాల్వెంట్ బికాస్, ఎథనాల్ అనేది గుడ్ సాల్వెంట్ ఎందుకు అని అంటున్నాడు. బికాస్ ఆఫ్ ది పోలార్ అండ్ నాన్ పోలార్ క్యారెక్టర్. రెండు టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి దానికి ఉంటాయి కాబట్టి అది మనం గుడ్ సాల్వెంట్ అని పిలుస్తాం. మనం ఇందాక క్వశ్చన్లో కూడా డిస్కస్ చేసాం. ఎథనాల్ని మనం ఇందాక అసిటోన్ని చూసాం. అసిటోన్ కూడా మనకు ఒక గుడ్ సాల్వెంట్ గానే యూస్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, డిటర్జెంట్స్ ఫార్మ్ లాథర్ ఈవెన్ ఇన్ హార్డ్ వాటర్ బికాస్, హార్డ్ వాటర్లో కూడా ఇందాక నేను చెప్పాను 2 టైప్స్ ఆఫ్ వాటర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. సాఫ్ట్ వాటర్లో ఒకలా రియాక్షన్ జరుగుతుంది, హార్డ్ వాటర్లో ఒకలాగా రియాక్షన్ జరుగుతుంది. మరి డిటర్జెంట్స్ అనేవి ఈవెన్ హార్డ్ వాటర్తో రియాక్ట్ అయినప్పటికీ కూడా లాథర్ అంటే నథింగ్ బట్ నురుగండి. ఈ నురుగు అనేది ఫామ్ అవుతుంది. అది ఎందుకు అంటున్నాడు. బికాస్ వాటి యొక్క కాల్షియం సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్యుబుల్ అయిపోతాయి కాబట్టి హార్డ్ వాటర్లో కూడా మనకి లాథర్ నురుగు అనేది ఫామ్ అవుతుంది అనమాట. సింప్లీ ఇది రీజన్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ మాత్రమే చేశాను ఫ్రమ్ కార్బన్ కాంపౌండ్స్. ఇంకొక సెషన్ అనేది కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రమ్ ది కార్బన్ కాంపౌండ్స్ ఇఫ్ టైమ్ పర్మిట్స్. సో ఆల్ ది యూనిట్స్ 1 to 9 యూనిట్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. క్విక్గా రివిజన్ అనేది చేసుకోండి, అలాగే రివైజ్ చేస్తున్నాను. బికాస్ ఫ్యాక్చువల్ కాబట్టి మోస్ట్లీ మార్క్స్ తెచ్చుకోవడానికి చూడండి. నాట్ ఓన్లీ జనరల్ సైన్స్ ఒకటే చదివేసుకుంటే అయిపోతుందని కాదు, మ్యాథమెటిక్స్ కూడా మీకు 50 మార్క్స్కి ఉంది, అలాగే జనరల్ స్టడీస్ కూడా మీకు 100 మార్క్స్కి ఉంది. ఇవన్నిట్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నా కూడా ఇవి ఎంత ఇంపార్టెంటో క్వాలిఫైయింగ్ టెస్ట్ ఎస్సే కూడా అంతే ఇంపార్టెంట్. దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. నేను మీకు మార్క్స్ లిస్ట్ కూడా చూపించి చెప్పాను ఎస్సే ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అనేది. ఇవి రెండు కలిపి 200కి మీరు 170 తెచ్చుకున్నా కూడా ఎలాంటి ఉపయోగము ఉండదు ఇఫ్ ఎస్సేలో కనుక మీరు క్వాలిఫై అవ్వలేదు అంటే. అదేంటి మేడం అలా అంటారు, నేను క్వాలిఫై అవ్వలేనా అని మీరు అనొద్దు. అది మీరు ఎలా రాశారు అనే దానికంటే ఎవాల్యుయేటర్ ఎలా ఎవాల్యుయేట్ చేశాడు అనే దాని మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ఎంత నీట్గా పాసిబుల్ అయితే అంత నీట్గా ప్రజెంటేషన్ ఇచ్చి రాయడానికి చూడండి. అండ్ ఎవరైతే క్లాసెస్లో ఎన్రోల్ అయి ఉన్నారో మీకు స్పెషల్ సెషన్ అనేది నేను ఒకటి తీసుకుంటాను. అండ్ ఐ విల్ ఇన్ఫార్మ్ ద డేట్ అండ్ టైమింగ్స్ నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, so that you can attend this session. Thank you so much and subscribe for more videos.